వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. సెకండ్ ఫేజ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి సెకండ్ ఎప్పటి నుంచి ఆ డేట్స్ ఉంటాయి, మళ్ళీ వెరిఫికేషన్ అవి ఎప్పటి నుంచి ఉంటాయి, ఫీ అనేది మళ్ళీ కట్టాలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి, అలాగే ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు వచ్చిన సీట్ దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలా వద్దా, సో ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ పైన మీకు ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మీకు జేఎన్టీయూ సంబంధించి, ఎస్వియు, ఏయు ఇలా యూనివర్సిటీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మీకు మొబైల్ యాప్ ద్వారా, అంటే యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ దగ్గర నుంచి రిజల్ట్స్ కానీ నోటిఫికేషన్ అన్ని మొబైల్ యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మొబైల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో దాంట్లో కూడా లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2024 తుది దశ అండ్ సెకండ్ ఫేజ్ రెండు ఒకటే, ఫైనల్ ఫేజ్. ఇంకా దీని తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉండదు. ఈ నెల 23 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 23వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 23 నుంచి 25 వరకు, అంటే 23 to 25 వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు మళ్ళీ చెల్లించాలి. 23 నుంచి 26 వరకు ధ్రువపత్రాల పరిశీలన, అండ్ 24 నుంచి 26 వరకు ఆప్షన్ల ఎంపిక, అండ్ 27న ఆప్షన్ల మార్పు, 28 నుంచి 30 వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ, 30న తుది సీట్లు కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు 31 నుంచి ఆగస్టు 3లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఇప్పటికే తొలి విడత కౌన్సిలింగ్లో 1,17,000 మంది కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేయగా 19 నుంచి కళాశాల తరగతులు ప్రారంభమైనట్లు వివరించింది. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పూర్తిగా సీటు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి. దెన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ర్యాంక్స్ రాకుండా వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి అసలు మాకు ఈ సీటు వద్దు, అసలు ఈ కాలేజీలో మేము జాయిన్ అవ్వదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. కానీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఉండి సెకండ్ ఫేజ్లో ఏదైనా బెటర్ ఆప్షన్ వస్తుందేమో అనుకున్న వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి. ఇది నా సిన్సియర్ సజెషన్. ఎందుకంటే సీట్లు అయితే లేవు, చాలా తగ్గిపోయే సీట్లన్నీ కూడా కొత్త సీట్లు వస్తాయని నమ్మకం కూడా లేవు మనకు. సో ఇది ఫస్ట్ థింగ్. దెన్ డేట్స్ అయితే ఇప్పుడు చూసుకోండి. 23 నుంచి, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. 23 నుంచి ప్యారల్గా కూడా మీకు ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు మళ్ళీ చెల్లించాలి అని చెప్పి పెట్టడం జరిగింది. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఫేజ్లో క్యాన్సిల్ చేసుకొని సెకండ్ ఫేజ్లోకి వెళ్ళే వాళ్ళకైతే అవసరం లేదనుకుంటున్నాను. బట్ అది ఎలా ఉంటుంది అనేది ఎక్కడ కూడా మనకి ఇంకా దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. బట్ ప్రాసెసింగ్ ఫీజ్ సెకండ్ ఫేజ్ కొత్తగా వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా చెల్లించాలని చెప్పడం జరిగింది. సో మనకి ఇది ఆగస్ట్ 3 కల్లా కంప్లీట్ అయిపోతే మొత్తం ఆగస్ట్ 3 నుంచి అయితే సీట్స్ అయితే కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు టోటల్గా వచ్చిన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన అఫీషియల్గా ఇంకా వెబ్సైట్లో అయితే పెట్టలేదు. వన్స్ ఇది అఫీషియల్గా మనకి వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా, అంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంట్లో దాని గురించి ఏమైనా మెన్షన్ చేశారా అనేది చూద్దాము. సో ఇప్పటిదాకా అయితే మాత్రం ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇందాక నేను చెప్పినట్టు సజెస్ట్ చేసినట్టు ఎవరు వెళ్ళాలి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి, సో ఆ రకంగా మీరు ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.